స్పీడ్ న్యూస్ చూద్దాం. నంద్యాల జిల్లా వెలుగోడులో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కార్పెంటర్ షాప్ లో మంటలు చెలరేగాయి. టేకు వస్తువులు, మిషన్లు కాలిబూడిదైనట్లు తెలిపారు. 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు. గంజాయి అమ్ముతున్న ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 కేజీల గంజాయితో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సిఐ ఓంకార్ తెలిపారు. ఏలూరు జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఈ మీట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కడప జిల్లాపై కక్ష పెంచుకోవడం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం భావ్యం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. 2024-25 విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు మంజూరు చేయగా కూటమి ప్రభుత్వం వద్దని లేఖ రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా గౌరారం, తిమ్మాజీపేట, మహదేవునిపేటల్లో మొహరం నిర్వహించారు. ప్రజలు పీర్ల చావిళ్లలో పీర్లను నిలబెట్టి తమ ఐక్యతను చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలంలోని శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరులు మొహరం నిర్వహించారు. వాడవాడల పీర్లను ఊరేగించి తమ సోదర భావాన్ని చాటి చెప్పారు. ఊరేగింపులో కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.